ఇప్పుడు ఏంటా రథం కలిపింది అంతేగా. అదేంటండి అలా అంటారు? అది స్వామివారి ఉత్సవ రథం అండి. కొన్ని దశాబ్దాల నుంచి స్వామివారిని ఊరేగిస్తున్నారు. అది రథమే కాదు, కొన్ని కోట్ల మంది భక్తుల నమ్మకం. ఉత్సవ రథమైన పాతదే కదయ్యా. ఒక పని చేద్దాం, జగనన్నతో మాట్లాడి డబ్బులు ఇప్పిద్దాం, కొత్త రథం కొనుక్కుంటారులే. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది. దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. డబ్బులు ఇవ్వడం ఏంటంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. అసలు ఆ రథం ఎవడు కాల్చారో ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని అరెస్ట్ చేస్తే మతాల మధ్య అల్లర్లు ఆగుతాయి కదా. ఇట్లా దేవాలయాల మీద పడి మతాల మధ్య గొడవలు పెట్టే వాళ్ళు వదిలేద్దామంటారేంటి? అది కాదు కోతరెడ్డి, నువ్వుడేంటా అసలు అరెస్ట్ చేసి ఏం చేస్తావా? ఆడు మనోడైతే శిక్షించేస్తావా? ఇవన్నీ వద్దు కానీ డబ్బులు ఇద్దాం, కొత్త రథం కొనుక్కోమను. సెటిల్మెంట్తో అయిపోయేదానికి శిక్షలు అవన్నీ ఎందుకా? సరేనా, మనం క్యాషినో క్లబ్కి వెళ్దాం పదా. దేవుడి దగ్గర తప్పు చేసిన వాళ్ళు శిక్షించకుండా సెటిల్మెంట్లు అంటారేంటి ఈ ప్రభుత్వం వాళ్ళు? బయటకి రాని చక్రవ్యూహం